చల్లారనటువంటి సెగ, దీర్ఘకాల పోరాటం, మూడంత ఆలోచన చేయవలసిన అంశం. విషయాలు తెలుసుకుంటే ఒకదంపటి కాకుండా విషయాలు పూర్తిగా ఆకలింపు చేసుకుని ప్రజల అవగాహన పెంచి ఫలితాలు సాధించేందుకు పోరాటం. అందుకు నడి కట్టినటువంటి రామకృష్ణ గారిని అభినందిస్తూ వారికి అండదండలుగా ఉన్నటువంటి నాకు చిరకాల మిత్రులు ఇప్పుడు అడుగుతున్నాను. రామకృష్ణ గారు వయసు ఎంత ఉంటే 75 ఉంటుందేమో సార్ ఉన్నారు. ఏదయ్యా ఇది 34 ఏళ్ల క్రితం ఎక్కడున్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. 80 దాటిందేమో సార్, 80 దాటి ఉంటుందని చెప్పాను. మరి వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా మొహం చూస్తే ఆనాడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లా పెళ్లి కొడుకులో ఉన్నాడు. ప్రొఫెసర్ కేవీ రమణ గారు, అలాగే వివిధ పార్టీల నాయకులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి చెందాక చమత్కరిస్తున్న రఘువరరెడ్డి గారితో కాలనైజేషన్ అవునండి, మరి రాయలసీమ కదా నాయకత్వం ఇచ్చింది. అప్పుడు ఇప్పుడు కూడాను రాయలసీమను బాగు చేసుకోలేకపోయినారు, ఉత్తరాంధ్రకి న్యాయం చేయలేకపోయినారు. మీరు ఏదో ఆలోచించాలని చెప్పాను. ఆయన కూడా రాయలసీమ వాసే. అదే నేను చెప్పేది, నాయకత్వం రావదే కానీ గతం కానీ ఇప్పుడు కానీ. అన్ని పార్టీల నాయకులు కూడా మనసు చేసుకుని వచ్చారు. విశ్వనాథం గారు బీజేపీ నుంచి వచ్చారు. అందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాం. విషయాలన్నీ కూడా రామకృష్ణ గారు, రమణ గారు, మరి మన సిపిఐ రామకృష్ణ గారు అందరూ చెప్పేశారు. మధు గారేమో చాలా ఉత్సాహంగా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను, గట్టిగా ఉద్రేకంగా అని చెప్పి నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. గతంలో ఆయన మాట్లాడాల్సింది. అందుకని నేను ఎక్కువ అంశాల్లోకి వెళ్ళను. చాలా నిర్దిష్టంగా కొన్ని భావాలు నేను ముందు పెట్టాను. ఎందుకంటే వెనుకబడుతున్న ఎంత ఉందని చెప్పినది నేను చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు. కొన్ని అంకెలు ముందు పెడతాను కానీ మీకు అవగాహన కోసం చెప్పని, నిర్దిష్టంగా మన వాదానికి బలం చేకూరడం కోసం చెప్పని దాంట్లో పెద్దగా వెళ్ళక్కర్లేదు. మొదటిది కొనతాల గారు ప్రారంభోపన్యాసంలో ఒక కీలకమైన మాట చెప్పారు. ఇదేదో ఆదివాసీ ప్రాంతం కాదు, ఇది సాహిత్యము, సంస్కృతి, నాగరికత శతాబ్దాలుగా లేని ప్రాంతం కాదు. ప్రాచీన కాలాన్ని వదిలేస్తే ఆధునిక యుగంలోనే గత 100-150 ఏళ్లుగానే మీరు చూసినట్లయితే దక్షిణాదిన తెలుగునాట గర్వించదగ్గట్టు సాహిత్యం గాని, సంస్కృతి గాని, ఉదాత్తమైన భావాలు గాని, ఋతువాద ధోరణులు గాని ఇక్కడి నుంచి వచ్చినాయి. తెలుగు గడ్డ మీద మేమంతా ఎక్కడ చదువుకున్నా కూడా మేము నేర్చుకున్నది గురజాల సాహిత్యం నుంచి, ఈ కాపు ధర్మారావు హేతుబద్ధ వాదన నుంచి, ఈ గిడుగు రామ్మూర్తి గారి వ్యవహారిక భాషా ఉద్యమం నుంచి. ఆ ప్రభావం లేని వాళ్ళు తెలుగునాట, తెలుగు సాహిత్యం గాని, తెలుగు భాష గాని, తెలుగు ప్రజాఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. ఒక శ్రీశ్రీ గారు కావచ్చు, కాళీపట్నం రామారావు గారు కావచ్చు, నాకు బాగా ఆప్తమిత్రుడైన రావిశాస్త్రి గారు కావచ్చు, మరి అందరూ తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి, అంతకు మించి భావజాలానికి, ఉదాత్తమైన ఆలోచనకి ఆధునిక యుగాల్లో ఈ ప్రాంతం నుంచి, ఈ నీరు తాగి ఈ గడ్డ మీద బతికినటువంటి వాళ్ళ నుంచి వచ్చినంత స్ఫూర్తి నాకు తెలిసి మరెవ్వరి నుంచి కూడా ఆధునిక యుగంలో రాదు. అదే చెప్పాను. రెండోది, ఇందాక రామకృష్ణ గారు మంచి మాట చెప్పారు. తీర ప్రాంతం నుండి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి వెనుకపాటుతనం ఉన్నటువంటి మరొక ఏ ప్రాంతము భారతదేశంలో ఎక్కడ లేదు. గుజరాత్ లో తీర ప్రాంతం అన్నా కూడా అది ఎంత ఎడ ప్రాంతం. అభివృద్ధిని నోచుకోకపోవచ్చు అని అభివృద్ధి పడింది, చాలా అభివృద్ధి చెందింది. కానీ మిగతా చోట్ల ఎక్కడ తీర ప్రాంతం ఉండి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి అంటే సహజ వనరులు పుష్కలంగా ఉంది, ఎన్నో నదులుండి, మీకు తాండవ నుంచి ప్రారంభిస్తే తాండవ గుర్తున్నాయి మీ అందరికీ నదులు. తాండవ తర్వాత ఏమది వరాహ, తర్వాత శారద, వస్తని, వరుసగా బహుదా దాకా మధ్యలో వంశధార, నాగావళి, జంచావతి, వరుసగా అంత నదుల పైన మీరు ఒక రోడ్డు మీద నేషనల్ హైవే మీద నది వెళ్తుంటే ప్రతి 30-40 కిలోమీటర్లకి మీకు మంచి నది కనిపిస్తుంది. పుష్కలమైన వనరులు ఉన్నాయి.
మూడంత తీర ప్రాంతం. ఈ రెండు ఉండి వెనుకబడుతున్నాం అంటే మన వాళ్ళు ఎన్నో సందర్భాలు చెప్పినట్లుగా అంగట్లో అన్ని ఉన్నా రెండు నోటేశాను. కానీ మన అదృష్టం ఏంటంటే దీనికి పరిష్కారం వనరులు లేనటువంటి చోట ఏంటంటే మనం ఎంత దళబద్దలు కొట్టుకున్నా కూడా అంత తేలిగ్గా పరిష్కారం గోచరించి ఎవరిని తిట్టినా ఎవరిని నడిచినా కూడా మనం తేలిగ్గా పరిష్కారం సాధించినాం. ఇక్కడ నా దృష్టిలో చాలా సులభమైన సమస్య. మనం తలుచుకుంటే ఒక పద్ధతి ప్రకారం దీనికోసం గట్టిగా నిలబడి పోరాడితే ఊరికే మాకు కావాలని ప్రతి వాళ్ళు అడుగుతారు. ఇది వెనుకబడుతున్నాం అనేది ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి మండలంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. ప్రతి వాళ్ళు ఒకరికంటే ఒకటి మేము వెనుకబడ్డామని చెప్పుకుంటాం మన దేశంలో. కాబట్టి ఆ వాదన ఒక్కటే చాలు. మన ప్రయోజనాలు నెరవేరడం కోసం ఎలాంటి సంస్థాగత ఏర్పాట్లు కావాలి. రామకృష్ణ గారు కొద్ది నెలల నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబుజీ ప్రతి వారం నాకు ఫోన్ చేస్తున్నాడు, సార్ నిన్న పాల్గొంటున్నాం, ఎలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఉత్తరాంధ్ర గురించి చెప్పాను. రోజు ఆయన బాబుజీ నోటి నుంచి మాట వస్తే ఉత్తరాంధ్ర. కానీ ఎన్నేళ్లు పోరాటం చేసినా కూడా మనం సంస్థాగతమైన మార్పులను తీసుకురాలేకపోయినట్టయితే ఫలితాలు రావు. ఈ మాటలు వినడానికి మీకు కష్టం కావచ్చు, ఇది నినాదాలతో రాదు. నేను ఏమిటో సూచిస్తాను, ఆ మాట నేను పైపైన అంటలేదు, సంస్థాగతంగా ఏంటో చెప్పాను. ఇక ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వారికి తెలియడం కోసం చెప్పని మీ అందరికీ తెలిసిన అంకెలు కొన్ని చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను. నిజంగా వెనుకబడుతూనే ఉందా కోస్తాంధ్రలో, ఉత్తరాంధ్రలో అని చెప్పి చాలా మంది వినవానం కలగచ్చు. కొన్ని అంకెలు మాత్రం, 4-5 అంకెలు మాత్రం. ఎందుకంటే ఈ మొత్తాన్ని రాష్ట్ర శాసనసభలోని బయట రాష్ట్ర విభజనకు పూర్వమే నేను అటు రాయలసీమకు వచ్చి ఉత్తరాంధ్రకు వచ్చి గణాంకాలతో సహా ప్రత్యక్షంగా బయటపెట్టాను. శిశు మరణాల రేటు చూసినట్టయితే 1000కి 55 మంది పిల్లలంటే విశాఖ నగరాన్ని నేను పక్కన పెడుతున్నాను. విశాఖ నగరాన్ని చేర్చగానే కొన్ని అంకెలు కొద్దిగా తేడా వస్తాయి. అది చేర్చినా కూడా అద్భుతంగా ఏం లేదు. కానీ విశాఖను తీసేస్తే మరీ దారుణంగా కనిపిస్తుంది ఉత్తరాంధ్ర. కాబట్టి మనం నేను ఏం మాట్లాడినా విశాఖ నగరాన్ని తీసేసి మాట్లాడుతున్నాను. 55 దాదాపుగా శిశు మరణాలు ఉన్నాయి, 1000. అస్సాంలో 55, హిమాచల్లో అంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రాలు మాట్లాడుతున్నాను, పెద్ద రాష్ట్రాలు. చిన్న నాగాలాండ్ అవన్నీ నేను మాట్లాడలేదు. హిమాచల్లో 38, ఉత్తరాఖండ్లో 36, జమ్మూ కాశ్మీర్లో 41, రాయలసీమ 45 ఉంది, ఇక్కడ 55 ఉంటుంది. విశాఖ నగరాన్ని తీసేసి అక్షరాస్యత 72% అస్సాంలో, 83% హిమాచల్లో, 79% ఉత్తరాఖండ్లో, 67% జమ్మూ కాశ్మీర్లో, అంటే 60% ఉత్తరాంధ్రలో. విశాఖ నగరాన్ని మినహాయించి విశాఖను కలిపిన అద్భుతాలు లేవు, 64%. ఇవన్నీ కూడా అధికారికమైన గణాంకాలు, సెన్సస్ నుంచి సేకరించిన గణాంకాలు. నేను సొంతంగా చెప్పే అంశం కానీ. మహిళల అక్షరాస్యత అస్సాంలో 66, హిమాచల్లో 76%, ఉత్తరాఖండ్లో 70, జమ్మూ కాశ్మీర్లో 26 ఉంటే ఉత్తరాంధ్రలో 50.7. మంచినీళ్లు ప్రాంగణంలో లేనటువంటి ఇళ్లు ఎన్ని అని చూస్తే, శాతం చూస్తే, ప్రాంగణంలో మంచినీళ్లు బోర్వెల్ కావచ్చు, ట్యాప్ కావచ్చు, మరొకటి కావచ్చు, లేని ఇళ్లు ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం ఉందని చూస్తే 45% అస్సాంలో, 45% హిమాచల్లో, బాగా పర్వత ప్రాంతమైనప్పటికీ కూడా, హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నప్పటికీ కూడా 42% ఉత్తరాఖండ్, అది కూడా అంటే హిమాలయ పర్వతాల్లో, 52% జమ్మూ కాశ్మీర్, 86% ఉత్తరాంధ్ర. ఇంట్లో మరుగుదొడ్లు లేనటువంటి ఇళ్లు శాతం ఏంటని చూస్తే 35% అస్సాం, 31% హిమాచల్, 34% ఉత్తరాఖండ్, 49% జమ్మూ కాశ్మీర్, 79% ఉత్తరాంధ్ర. విశాఖను కూడా కలిపినా కూడా 65%. విశాఖనగరాన్ని కలిపినా కూడా. తలసరి ఆదాయాన్ని చూసినట్లయితే విశాఖ నగరం మినహాయిస్తే 27,000 అస్సాం, 50,000 హిమాచల్, 59,000 ఉత్తరాఖండ్, 30,000 జమ్మూ కాశ్మీర్, 38,000 సుమారుగా కాస్త అటు ఇటుగా ఉత్తరాంధ్ర. కాబట్టి ఎవరికన్నా అనుమానం ఉంటే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో
అధికారంలో ఉన్న వాళ్ళకి సొంతంగా కష్టాలు లేవు కాబట్టి ప్రజలకి ఏం కష్టాలు లేవు అనుకుంటుంటారు. ఇది ఇవాళ చాలా సంవత్సరాలు నేను గమనించాను, దశాబ్దాల నుంచి గమనించారు. వాళ్ళ దగ్గర చేసుకొస్తే జయప్రకాష్ గారు గతం మాట చెప్తున్నారు, మేము అధికారంలో అంతా మారిపోయింది, సీన్ అంతా మారిపోయింది, సినిమా లాగా అనుకుంటారు, నమ్ముతారు. వాళ్ళు మన దురుద్దేశంతో చెప్పడం లేదు. ఎన్నో సందర్భాలు నాకు చెప్పింది నేను విన్నాను. ఏమంటే ఆ గ్రామాలకు పోయి మీరు చూడండి, ఏం చెప్తుంది చేస్తే మీకు తెలియదు, అసలు అంతా మారిపోయింది, ఎప్పుడో మాట్లాడుతున్నాను మీరు అంతా మీకు తెలియదు అని చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి సందేహం కలుగుతుందని చెప్పని పత్రికలు మళ్ళీ ఏదో గందరగోళం చేస్తారని చెప్పిన పత్రికల సాక్షిగా నేను బహిరంగంగా ఎంకరేజ్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా అక్షర సత్యం, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అదే రీతిలో రాయలసీమలో వెనుకబడతాం, అక్షర సత్యం. అదే రీతిలో కొన్ని జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు వెనుకబడతాం. రాయలసీమ ఉత్తరాంధ్రకి అతీతంగా ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో మీరు ఆత్మకూరు ఆ ప్రాంతం మెట్ట ప్రాంతం చూసినా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ వగేరా చూసినా, కందుకూరు డివిజన్ చాలా భాగాలు చూసినా అక్కడ ఎక్కడ ఉంటుంది. కాబట్టి దుర్భరమైనటువంటి దారిద్ర్యం వెనుకబడుతూనే ఉన్నది. తీర ప్రాంతం అయినప్పటికీ, వర్షపాతం బాగున్నప్పటికీ, సారవంతమైన భూమి ఉన్నప్పటికీ, చాలా నదులు, చిన్న చిన్న నదులు చాలా ఉన్నప్పటికీ, ఇరిగేషన్ గురించి చాలా వివరాలు చెప్పారు. అందుకని నేను ఎక్కువగా మళ్ళీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు కృష్ణ దాని గురించే. నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. నేను మొత్తం సాహిత్యం అంతా పూర్వాధ్యాయం చేసి మళ్ళీ వాళ్ళ పొద్దున 3 గంటలకు మొదలెట్టాను. 2:30కి ఇప్పుడు లేచి అప్పటి నుంచి ప్లేన్ దిగేదాకా కాన్స్టెంట్ గా నేను స్టడీ చేస్తున్నాను. ప్రతి అక్షరం కూడా రామకృష్ణ గారు పంపించింది కానీ మెట్ట కానీ పూర్తిగా స్టడీ చేస్తాను. దానిలోకి నేను వెళ్ళాను. ఖచ్చితంగా జలవనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. దానిలో ఎవరికి వివాదం లేదు ఇక్కడ, ఎందుకంటే జలవనరులు ఉన్నాయి, లేని వనరులు కాదు ఇక్కడ. లేనిది మనం ఏదో భగీరథ ప్రయత్నం చేయక్కర్లా, ఎక్కడి నుంచి తీసుకురావక్కర్లా. ఎవరో ఒక ఆయన్ని ముఖ్యమంత్రి కాగానే మరి మనకు మన ప్రాంతాన్ని నీళ్లేవని చెప్పంటే ఆయన చెప్పారు, ఏమైనా నేను ముఖ్యమంత్రి అయినా కానీ చెప్పాను నీళ్లేవి కిందకి వెళ్తాను పైకి రావు, నీళ్లు ఎప్పుడు కూడా కిందకే ప్రవహిస్తాయని చెప్పన్నట్ట. కాబట్టి ఇక్కడ గొడవ లేదు, నీళ్లున్నాయి, ఎలా అమలు చేయించాలి. మొట్టమొదటిది నేను కోరేది, రామకృష్ణ గారు మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తున్నారు, 100% వాస్తవం అది. ఈవేళ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని మరే ప్రాంతంలోనూ ఇంత తక్కువ ఖర్చుతో ఇంత ఎక్కువగా నీటిపారుదల అమలయ్యే అవకాశం ఎక్కడ లేదు. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి ప్రాంతం ఇది. అదృష్టం కొద్ది ప్రకాశం జిల్లాలో నేను 30 ఏళ్ల క్రితం పనిచేసినప్పుడు నా అదృష్టం కొద్ది 31 ఏళ్ల క్రితం వెళ్ళాను. అక్కడ నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. నేను 42 కోట్లతో 2 లక్షల ఎకరాలు నీటిపారుదల వెళ్ళాను. అవకాశం దొరుకుతుంది అందరికీ. ఆ రోజు 42% వాళ్ళకి 500 కోట్లు వేసుకోవాలి, వేరే విషయం. కానీ తక్కువ ఖర్చుతో చేసే అవకాశం చాలా అరుదుగా ఉంది. ఉత్తరాంధ్రలో నిజంగా మనం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని కనుక మళ్ళీ దాన్ని పిచ్చి పిచ్చిగా చేయకుండా, ఇక్కడ సత్యనారాయణ గారు చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు, ఇద్దరు పెద్దలు ఉన్నారు, అనవసరమైన వృధా ప్రయాస వృధా ఖర్చు లేకుండా నీటిని సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో చేయాలని చెప్పి సంకల్పించినట్లయితే మొత్తం ఈ సుజల స్రవంతి పేరుతో జరిగేటువంటి అన్ని పథకాలు అసంపూర్ణంగా మిగిలినవి కానీ ఇంకా చేపట్టినవి కానీ మొత్తం కలిపితే అవి ప్లస్ పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రధానంగా ప్రతిపాదించారు జాతీయ ప్రాజెక్టుల పథకం. అక్కడి నుంచి దాన్ని విస్తరింపజేసి శ్రీకాకుళం జిల్లా దాకా దాన్ని పొడిగించి ఏర్పాట్లు చేయడం, దానికి అనుబంధమైన ఏర్పాట్లు చేయడం, ఈ 2 పనులు కలిపితే బాగా అయ్యే ఖర్చు 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు. మీరు ఇంతసేపు ఇంత గందరగోళం చేస్తుంది ఏంటంటే 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు దర్శనం. అది సరిపోతుందని అంటలేదు, ఇంకా వేరే కూడా కొన్ని ప్రస్తావిస్తాను. కానీ మీరు చేపట్టక్కర్లేదు, స్థానికంగా అందరితో చేపట్టక్కర్లేదు, వేరే పద్ధతులు చేపట్టచ్చు. ఇందాకే నేను మనం చేసినట్టుగా గోదావరి ఉంది, అక్కడి నుంచి సద్వినియోగం చేసుకుంటే పోలవరం లెఫ్ట్ కెనాల్ని కనుక మనం పొడిగించినట్లయితే, నదులు అనుసంధానం చేసినట్లయితే గోదావరి, ఆ పైన ఏలేరు, తాండవ, వరాహ, శారద, రైవాడ, ఆ లింక్ కెనాల్ కూడా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. తాటిపూడి రిజర్వాయరు, గోస్తని నది, జంఝావతి, నాగావళి, వంశధార, బహుద, ఒరిస్సాకి వెళ్తే దీన్ని ఇంకా అనుసంధానం చేయొచ్చు. ఋషికుల్య, ఆ తర్వాత చెలుక లేక్ పక్క నుంచి వెళ్లి
మహానది. భారతదేశంలో గోదావరి నుంచి కృష్ణకి ఎట్లాగైతే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మీరు ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లగలరు, అదే రీతిన మహానది నుంచి గోదావరి దాకా తీసుకెళ్లొచ్చు. ఇంకే మహానదులకు కూడా ఈ అవకాశం లేదు. ఒక గోదావరి కృష్ణ, మహానది గోదావరి మాత్రమే. కాబట్టి మనం కోరవలసింది ఏంటంటే ఈ 15,000 కోట్ల రూపాయలకు ఏర్పాటు ఎట్లా జరగాలి మొట్టమొదటిది. రెండోది, మహానది గోదావరి గ్రావిటీ ద్వారా అనుసంధానం ఎట్లా చేయాలి. గ్రావిటీ ద్వారా పూర్తిగా సాధ్యం, దాన్ని అనుమానం లేదు. ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ మీద కావడంతో దాన్ని అధ్యయనం చేశారు. డీటెయిల్ ఎస్టిమేషన్ జరగలేదు, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అటు దక్షిణ ఒడిశాకి ప్రయోజనం, ఇటు ఉత్తరాంధ్రకి ప్రయోజనం. గోదావరిలో పుష్కలంగా నిండిపోతున్నాయి, కానీ గోదావరి నుంచే పూర్తిగా రావాలంటే ఎత్తిపోతలు అవసరం అవుతాయి. కాబట్టి దానికి ఇబ్బందులు ఉంటాయి. కానీ రెండోదరికి ఎంతో మంది రిజర్వాయర్ కెపాసిటీ కావాలి. ఆ రిజర్వాయర్ కెపాసిటీ బిల్డ్ చేస్తూ అవసరంతో ఎత్తిపోతలు చేపడుతూ గ్రావిటీ ద్వారా వచ్చేందుకు మనం ఏర్పాట్లు చేసుకోగలిగినట్టయితే ఇది ఖచ్చితంగా ఒక జాతీయ పథకంగా చెప్పడం. ఎందుకంటే బీజేపీ మొట్టమొదటి ఏం చెప్తుంది, ఈ సురేష్ బాబు గారు నాకు మంచి మిత్రుడారు. ఈ సురేష్ బాబు గారే గతంలో నువ్వు గుర్తుందో శివసేనలో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉంటే నాకు ఉపయోగం ఏంటని చెప్పి ఆయన పార్టీ నాయకుడు తీసిపారేమన్నాడు. గతంలో సురేష్ బాబు ఏం మంత్రిగా ఉన్నాడు గుర్తుందా మీకు? పవర్ మినిస్టర్ గా ఉన్నాడు. చాలా బాగా చేస్తున్నాడు ఆయన. మరి ఇంత కీలకమైన శాఖలో నాకు పైసా రావట్లేదు, నాకేం లాభం అని చెప్పని ఆ బాల్ ఠాకరే తీసిపారేమన్నాడు. వాజ్పేయి గారు చెప్పని వెళ్ళలేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం మరి ఇవాళ మోదీ గారి లాగా నా ఇష్టమైన సాహసం చేసే అవకాశం లేదు. అందరినీ కలపకపోతే ఎవరికి కలిసిపోతానంటాడు. ప్రభుత్వం పడిపోతుంది, ఒక్కొక్కటి పడిపోయింది 99లో. అందుకని పాపం ఆయనకి ఇష్టం లేకపోయినా తీసేస్తే ఆయనకు ఆ బాధ మనసులో ఉండి ఒక కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన్ని ఈ నదీ జలాల అనుసంధానం, నదుల అనుసంధానం కోసం చెప్పని ఆయనకి అడ్జస్ట్ పెట్టాడు. ఇందాక రమణ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రం నుంచే పార్లమెంట్కి ఎన్నికైనా బీజేపీ మొట్టమొదటి నుంచి నదీ జల అనుసంధానం చెప్తాను. ఆ అనుసంధానం నిజంగా సాధ్యమైంది ఎక్కడ అంటే, ఒకటి పోలవరం సంతోషం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు గతంలో యూపీఏ గానీ ఈవేళ ఎన్డీఏ గానీ. రెండు, అటు ఒరిస్సాకి ఇటు ఆంధ్రప్రదేశ్ కి పనికొచ్చేటువంటిది మహానది గోదావరి సంధానం. దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చేపట్టాలని గట్టిగా మనం కనుక ఈ వివరాలతో పట్టుబడితే అది సాధ్యమని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అది పూర్తిగా బీజేపీ ప్రణాళికలు. ఈ దేశంలో సమగ్ర జనవనరుల విధానం కావాలి, నదుల అనుసంధానం కావాలని వారి కోరికలో భాగమే. కాబట్టి 3 అంశాలు: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువని మీరు శ్రీకాకుళం జిల్లా దాకా పొడిగించడం, ఇక్కడికి ఆపరేట్ కాకుండా విశాఖ దాకా ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏలూరు రిజర్వాయర్, ఏలూరు వైఎల్ఎన్సే కదా మనకి విశాఖపట్నం నీళ్ళు ఇచ్చేది, లేకపోతే స్టీల్ ప్లాంట్ నీళ్ళు ఇచ్చేది. దానికి అనుసంధానం చేస్తున్న అంతవరకు మనం అడగపైన జరిగిపోతుంది. ఆ పైన మాత్రం వాళ్ళు మాట్లాడలేదు. అది రెండో భాగం. మూడో భాగం మహానది గోదావరి జలాల అనుసంధానం. ఈ సమగ్రమైన వ్యూహం మనకు ఉండాలి. ముందు మన ప్రాంతం బాగుపడాలంటే ఏ రకంగా చేపట్టాలని చెప్పాను. విద్య ఆరోగ్యం గురించి ప్రస్తావిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళ ఫోకస్ దెబ్బతింటుందని నేను మాట్లాడతాను. ఇందాక రమణ గారు ఇప్పటికే మాట్లాడారు. ఒక్క మాట, విద్యా హక్కు చట్టాన్ని గనక సవరిస్తే ఆ సవరణ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేను పంపించాను. 19,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పాఠశాల విద్య కోసం ఖర్చు పెట్టింది మీకు తెలుసు. తలసరి ఒక్కొక్క స్కూల్ విద్యార్థిని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రభుత్వ పాఠశాలలో 48,000 రూపాయలు సుమారుగా ఉంది. ఈవేళ చిన్న మొత్తం కాదు. ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఇచ్చే ఫీ రీయింబర్స్మెంట్ అంతా 30,000, 35,000 అంతే కదా. 48,000 పాఠశాల విద్యార్థుల కోసం ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క పెట్టె మీద, మీకు తెలుసు. అదనంగా 1 రూపాయి ఖర్చు పెట్టక్కర్ల రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా. కానీ ఖర్చు పెట్టే తీరు మార్చాలంటే విద్యా హక్కు చట్టాన్ని మార్చి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లి అటు ప్రమాణాలు పెరగాలి, ఖర్చుకు ఫలితాలు రావాలి, తల్లిదండ్రుల మీద భారం లేకుండా ఉండాలి, ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా దేనైనా ఉపయోగించుకుని మన పిల్లలు బాగుపడమే లక్ష్యంగా సాగాలి. ఇవన్నిటి ప్రాతిపదికన సమగ్రంగా చట్టాన్ని తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది చేస్తే బాగా లాభపడేది ఎక్కడ వెనుకబడుతున్నో ఎక్కువ ఉందో, ఎక్కడ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారో ప్రైవేట్ రంగంలో, ఎంత కట్టినా కూడా ఎక్కడ విద్యా ప్రమాణాలు లేక ఇంతమంది డాక్టర్ చెప్తున్నాడు, సార్ మీరు ఐటీ రంగానికి వచ్చి చెప్పండి ఇక్కడ. ఒకటి ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా మనకి కాగితం మీద డిగ్రీ ఉండి నైపుణ్యం లేకుండా ఎవరు తీసుకుంటాడు?
రమణ గారికి తెలుసు, నైపుణ్యం లేని విద్య, నాసిరకమైన విద్య, సర్టిఫికేట్ ఇస్తున్నాం, మోసం చేస్తున్నాం పిల్లలు. ఇది బాగు చేయడం ఒక రూపాయలు ఖర్చు అక్కర్లా, ప్రభుత్వం పెట్టే ప్రస్తుతం ఖర్చు చాలు. కానీ విద్యా హక్కు చట్టాన్ని మార్చి దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ప్రైవేట్ రంగాల మధ్య పోటీలు తీసుకొచ్చి తల్లిదండ్రుల భారాన్ని తీసి మంచి ప్రమాణాల కోసం తగిన ఏర్పాటు కూడా చట్టం రూపొందించాం. అది చేస్తే ఒక్క పైసా ఖర్చు లేదు, రాజకీయంగా లాభం, ప్రజలందరికీ లాభం. ఒక్క పైసా ఖర్చు లేదు. ఇంకా ట్రిపుల్ విన్ ఎక్కడ ఉంటుందా? విన్ విన్ విన్. రాజకీయంగా లాభం ఎవరు చేసినా కూడా, ప్రజలకు లాభం, ₹1 ఖర్చు లేదు. ఇన్ని కానుకలు ఇస్తున్నామంటారు, అది చేస్తే తాత్కాలికమైన తాయిలాలు ఇస్తామంటారు. ఇది చేయడం అంత కష్టమా? ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు వల్ల భారతదేశం మొత్తంలో ఒక్కొక్క జిల్లా దగ్గర అంకెలు నా దగ్గర కూడా జిల్లా గురించి మాట్లాడలేదు, దీన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. ఏడాదికి 6,40,00,000 మంది దేశంలో కేవలం ఆరోగ్య ఖర్చుల వల్ల అప్పటిదాకా పేదలు కాని వాళ్ళు మన లెక్కల ప్రకారం పేదరికంలోకి జారిపోతున్నారు ప్రతి ఏడాది. బ్రిటన్ జనాభా ఎంతుందో అంతమంది జనం ఈ దేశంలో ఆరోగ్యం సరిగ్గా అందక జేబులో ఖర్చులు పెట్టుకోవడం చేత పేదరికంలోకి జారిపోతున్నారు. కేవలం రాష్ట్రం మొత్తానికి, ఉత్తరాంధ్ర కాదు. ఎలాగో మీరు ఆరోగ్యశ్రీని అన్ని వర్గాలకు పొడిగించేట్టుగా పథకాన్ని మధ్య మీరు చూసి అది జరుగుతుందో నాకు తెలియదు. ఎలాగో చేస్తున్నారు, ఎన్టీఆర్ ఆరోగ్య లక్ష్యాన్ని పేరు పెట్టినట్టున్నారు. ఎలాగో కొన్ని ఖర్చు పెడుతున్నారు. మీరు 1,500 కోట్లు కనుక సరిగ్గా పెట్టినట్టయితే ఇప్పుడు పెడుతున్న ఖర్చు, ఇప్పుడు ఆరోగ్యానికి అదనంగా ఖర్చు కావాలి. ఎందుకంటే చాలా నాసిరకంగా ఆరోగ్యం చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం దేశం అంతా. అంతే ఏమండి, కృష్ణాలో పెడతాం, ఏముంది ఒక కానుక మోసు పెడితే పెట్టేస్తాం మనం అంతే. లేకపోతే నాయకుడు మహారాజులాగా బర్త్డే ఉంటే పెట్టేస్తాం, లేదా మీకు మనవరాలు పెడితే పెట్టేస్తాం. ఇది పెద్ద కష్టమేగా. అది పెట్టినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక మంచి డాక్టరు, ఉన్నత ప్రమాణాల సెకండరీ టెర్షరీ కేర్, ఈ పథకాన్ని తయారు చేసి పంపించాం. ఈ ఊరికి నేను ఏదో ఒక్కటి కూడా పై మాట్లాడలేదు. 100% సాక్షి. అద్భుతంగా ఉంటుంది. అమెరికా లాగానో అమెరికా అంత అద్భుతంగా లేదు, బ్రిటన్ లా ఉంటుందని నేను చెప్తాను. కానీ మనం ఉన్న పరిస్థితులు ఇప్పటికంటే చాలా చాలా పెరుగుతుంది. వివరాల్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే సంస్థాగత ఏర్పాటు ఉంటుంది, దాన్ని ప్రధానంగా వాడు కేటాయిస్తాను మిగిలిన 5-10 నిమిషాలు. మరి పరిష్కారం ఇవన్నీ బాగున్నాయి సార్, చెప్పడానికి వింటానే బాగున్నాయి. ఏంటి పరిష్కారం? ఒక్కసారి రాష్ట్ర బడ్జెట్ ని మీరు చూడండి. అది కూడా ఇవాళ పూర్తిగా నేను ప్రభుత్వం వెబ్సైట్ నుంచే తీసుకున్నాను. ఇవాళ ఫ్లైట్ లో ఉండగా ఆ వెబ్సైట్ నుంచే గణాంకాలు సొంతంగా ఒకటి చెప్పట్లేదు. 2017-18 రాష్ట్ర బడ్జెట్ 1,56,000 కోట్ల రూపాయలు. గుర్తుంది ఎవరికన్నా? 1,56,000 కోట్ల రూపాయలు అంటే తలసరి 31,000 రూపాయలు. ప్రతి మనిషి పేరుతో ఆడ మగ పసిబిడ్డతో సహా 1,56,000 కోట్ల రూపాయలు. దానిలో 29,000 కోట్ల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పన్నుల్లో మన వాటాగా మన రాష్ట్రానికి వస్తున్నాం. అది కాకుండా మరొక 37,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచే గ్రాంట్స్ నీడుగా. దానిలో రాష్ట్ర విభజన అయిన కారణంగా మనకి రెవెన్యూ డెఫిసిట్ కూర్చోడానికి మొట్టమొదటి ఆ నినాదం గట్టిగా తీసుకొచ్చింది, పోరాడింది నేను. దాన్ని 14వ ఆర్థిక సంఘంలో చేర్చాను. అదంతా కలిపి అవి మిగతా రకరకాల శాఖల పొద్దు రకాల పథకాల కింద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ దగ్గర నుంచి సర్వశిక్ష దగ్గర నుంచి ఇవన్నీ గ్రాంట్స్ రేట్గా వస్తాయి. అవన్నీ కలిపి 37,500 అంటే మొత్తం కలిపి 66,500 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. 53,700 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పన్నుల వసూళ్లు, మరొక 5,100 కోట్లు పన్నులు కాకుండా ప్రభుత్వానికి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. మొత్తం కలిపితే 1,25,500 కోట్లు. నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 496 కోట్లు. 496 లక్షలు మాట్లాడుతున్నప్పుడు ఇవి కాకుండా అప్పులు తప్పులు చేస్తే మొత్తం కలిపి బడ్జెట్ 1,56,000 కోట్లు. మీ ముందు ఒక ప్రతిపాదన పెడుతున్నాను. ఇది ఉత్తరాంధ్రకి వర్తిస్తుంది, రాయలసీమకి వర్తిస్తుంది, మిగతా జిల్లాలకి వర్తిస్తుంది. దీనిలో 1,56,000 కోట్లలో 85%, 84% రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంచుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తాం అలా చేసుకోండి. 6వ వంతు మాత్రం పక్కన పెట్టండి. అదనంగా ఏం కాదు,
అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టాలంతే. 6వ వంతు అంటే తలసరి 5,000 రూపాయలు అవుతుంది. వీడు పెట్టే 31,000 రూపాయలు 26,000 మీరే ఖర్చు పెట్టండి. 5,000 వేరు చేయండి. 5,000 రూపాయల్లో 1,000 రూపాయలు ప్రతి పంచాయతీకి తలసరి 1,000 రూపాయలు ఆ పంచాయతీ జనాభాను బట్టి ఇచ్చేయండి. ఇదిగో మీ ఊళ్ళో ఏ అవసరాలు కావాలన్నా ఉమ్మడి అవసరాలు దానికి ఇలా ఖర్చు పెట్టుకోవచ్చు. తప్పు చేస్తే అంతు తేలుస్తామని సంస్థలకు ఏర్పాటు తప్పంతా మీ చేతుల్లో ఉంచుకోండి. అధికారం అంతా మీ చేతుల్లో ఉంచుకోండి. తప్పు చేస్తే పదవులు పీకేయండి, జైళ్లలో పెట్టండి, జరిమానాలు విధించండి, ఏదైనా చేయండి. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ వార్డు స్థాయిలు ఇవ్వండి. మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా నాకు నమ్మకం లేదు. కార్పొరేటర్కి ఇప్పుడు రేపు ఎన్నికలు కావాలంటున్నాం. నేను గట్టిగా మొదలు నుంచి పోరాడుతున్నాను. రామకృష్ణ గారు ఎంత అవుతుంది మన కార్పొరేటర్ దగ్గర? ఇక్కడ ఏది 3-4 వేల ఓట్లు ఉంటాయి ఒక్కొక్క వార్డుకి. కాబట్టి నేను వీళ్ళెవరిని నమ్మక్కర్లే. మనం ఎంత ప్రజలకు చేరువగా ఉంటే ఆ లొకాలిటీ, ఆ కాలనీ, ఆ వార్డు స్థాయిలోనే పెట్టాను. అంతకు నుంచి కార్పొరేషన్ కూడా వద్దు, మున్సిపాలిటీ కూడా. తలసరి జనాభాని బట్టి తలసరి ఎంత ఇచ్చాయి. అక్కడ స్థానికంగా అవసరాలు ఏమన్నా మనం చూసుకోండి. ఎవరిని అడగద్దు. ఇక ప్రభుత్వాన్ని అడిగితే తీర్పు హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసాం, అధికారం ఇచ్చేసాం. తప్పు చేస్తే తలకాయ తీసేస్తాం. కీర్తి మీరు పొందండి, తప్పు చేస్తే శిక్షించండి, చేతుల్లో పెట్టుకోండి. తప్పు చేస్తే స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తాం. మిగతా 4,000 తలసరి ఉత్తరాంధ్రకి 4,000 కోట్లు వస్తుంది. 1,000 కోట్లేమో గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి పోతే ఇంకొక 4,000 కోట్లు మిగులుతుంది. నేను చెప్పిన లెక్క ప్రకారం తలసరి 5,000 రూపాయలు అన్నాం కాబట్టి ఈ 4,000 కోట్లు కూడా రాష్ట్రం మొత్తంలో 4 ప్రాంతీయ మండళ్లు పెట్టండి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఒక ప్రాంతీయ మండలి పెట్టండి. చట్టబద్దమైన అధికారాన్ని ఇచ్చి మీ ఎమ్మెల్యేలతోనే పెట్టండి. వేరే వాళ్ళు మాట్లాడండి. మీ ఎమ్మెల్యేలతోనే పెట్టండి. ఎన్నికైన జిల్లా పరిషత్తుల నుంచి పెట్టండి, మున్సిపాలిటీల నుంచి పెట్టండి. ఎవరిని వేరే వాళ్ళు పెట్టండి. మళ్ళీ మీ దానిలో మేమందరం వచ్చాం, పదవులు లేకుండా ఉన్నాం, మా పదవుల మీద నేనేం కోట్లా. మీరు మీ శాసనసభ్యుల్ని, మీ పార్లమెంటు సభ్యుల్ని, మీ జిల్లా పరిషత్ అంతా మీరే కదా ఉంది. అధికారంలోనే కదా ఉంది, ఇంక వేరే వాళ్ళు కదా. మీ జిల్లా పరిషత్తులు, మీ మున్సిపాలిటీలు, ఈ నాయకత్వాన్ని పెట్టండి. అక్కడ ఈ 4,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ పథకాలన్నిటికీ రాష్ట్ర స్థాయిలో పోలవరం ఎట్లాగా జరుగుతుంది. గట్టిగా పోరాడి జాతీయ స్థాయిలో మన అనుసంధానం గురించి పోరాడతాం. అవి అక్కర్లా. మిగతావన్నీ కూడా స్థానికంగా 4,000 కోట్లు ఎలా ఉపయోగించాలి ప్రజలకని చెప్పని, అది నీటిపారుదలే కావాలి. గ్రామాల స్థాయిలో, పట్టణ స్థాయిలో చిన్న చిన్న అవసరాల కోసం అన్ని ఉపయోగం కాబట్టి ఆ పనులు అక్కర్లా. ఈ పెద్ద పనులకి ఏం చేయాలన్నది పూర్తిగా ఈ కౌన్సిల్కి ఇచ్చేయండి. ఉత్తరాంధ్రని తీసుకుంటే 3 ఏళ్లలో మొత్తం పనులు లేకపోతే పని చేయడం కష్టంగా ఉంటుంది. డబ్బులు కాదు సమస్య. ఈవేళ మీరు కేటాయించిన కేటాయింపులు అసలు ఈనాడు కూడా అవసరాలు గానీ, లేకపోతే ఎంత తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ ఫలితాలు వస్తాయని అవగాహన తీసుకోవట్లా. కాంట్రాక్టులు ఆమ్యాన్యాలే వస్తాయని కానీ, రాజకీయంగా కూడా ఒత్తిడి తీసుకొస్తే వాడి కోసం కానీ తప్ప ఈ డబ్బులు ప్రజల డబ్బులు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, నరేంద్ర మోదీ గారి సొంత ఆస్తి కాదు. మనందరూ పన్నుల రూపంలో కట్టింది మన పిల్లల పేరుతో అప్పు చేసుకొచ్చింది. ఈ డబ్బుతో ఖర్చు పెడితే ఏం ఫలితం వస్తుందని ఆలోచన అసలు అవగాహన లేదు. అవినీతి పక్కన పెట్టండి, నేను దాని గురించి మాట్లాడను. అవినీతి ఏమీ లేదనుకున్నా కూడా ఈ డబ్బు ఖర్చు పెడితే ఈ ప్రజల డబ్బుతో ఏమొస్తుంది ప్రజలకి తిరిగి అన్న ఆలోచన లేదు. ఉడ్డెద్దు చేలో పట్టట్టు రాచరికంలాగా ఈ దేశంలో పరిపాలన సాగుతాం. మహారాజు గారిని ప్రసన్నం చేసుకుని కాలంలో పెడితే ఆ క్షణంలో ఆయనకి ముందుగానే ఉంటే, లేదా మీ వల్ల నాకు ప్రయోజనం ఉంటుంది, ఒక ఎమ్మెల్యేసీ తీసుకొస్తామన్న ఫీలింగ్ ఉంటే, నా పక్కన చేస్తామనుకుంటే మీకు 100 కోట్లు ఇచ్చేస్తానంటాడు కనుక. అది అర్థము, అర్థము, పరమార్థము, ప్రజల ప్రయోజనం ఆనందం అవసరం. ఒక రాచరికం కొంచెం ఇందాక రమణ గారు చెప్పారు, జమీందారీ వ్యవస్థ ఇట్లా ఉందని. జమీందారీ వ్యవస్థ నుంచి రాచరికంలోకి వచ్చా మహాప్రభు. జమీందారీ వ్యవస్థలో కనీసం ఇక్కడే ఉంటాము, ఈ జనమంతా మనం ఏమనుకుంటారో మన పరుగు పోతుంది, మనం తప్పు చేస్తే తల వంచుకోవాలి, తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలి అన్నదనే ఉంది. ఇవాళ రాచరికం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఒక్క రాష్ట్రంలో అంటున్నాం ప్రజల చేత వాళ్ళతో ఒప్పించి మీరు రాచరికం. ఉత్తరాంధ్రకు ఒక ప్రాంతీయ మండలి పెట్టండి, తెలంగాణకు ఒక ప్రాంతీయ మండలి పెట్టండి, మిగతా కోస్తాలు 2 భాగాలుగా చేయండి. ఒక 3 జిల్లాలకి, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణాకు ఒక ప్రాంతీయ మండలి పెట్టండి, గుంటూరు, ప్రకాశం జిల్లాకు ఇంకో ప్రాంతీయ మండలి పెట్టండి. కేవలం 25,000 కోట్ల రూపాయలు కేటాయించండి ఏడాదికి. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ బడ్జెట్లు పెరుగుతూ ఉంటాయి.
అదనంగా నేనే పెట్టక్కర్లేదు. మీ బాధ్యత మీరు వదిలేసుకోండి, పెత్తనం మాత్రం ఉంచుకోండి. నేను చెప్తున్నాను, పత్రం మీ చేతిలో పెట్టుకోండి, జవాబుదారితో చేసుకోండి. ఎక్కడ తప్పు చేసినా అంత తేల్చాలి, జైళ్లలో పెట్టండి, అదోని పీకేయండి, జరిమానాలు విధించండి. కంట్రోల్ మీ చేతుల్లో పెట్టుకోండి, బాధ్యత వదిలేసుకోండి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టండి. ఎప్పుడైనా నా డబ్బు తెలియగానే వృధా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నాది కాదు అంటే ఒక పిల్లవాడిని రోజు ఏదైతే డబ్బు ఇస్తానని చెప్పంటే ఏమవుతుంది, వాడు కొండెక్కి కూర్చుంటాడు, కొండ మీద కోతి కావాలంటాడు. ఆ పెట్టే ఖర్చు అరే ఇది కాదు ఇదైతే బాగుంటుంది, ఒక టీషర్ట్ కొంటే 5,000 రూపాయలు అంటున్నా, పిచ్చి పిచ్చిగా ఉందంటే 200 రూపాయలు కొనుక్కోవచ్చు అంటే నాకెందుకు 5,000 ఇస్తావు కదా నువ్వు, కాబట్టి ఆ టీషర్టే కావాలంటాడు, బ్రాండెడ్ షర్ట్ ఏదో. అలా కాకుండా వాడి చేతికి డబ్బులు ఇచ్చారు, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం, దీన్ని ఖర్చు పెడితే దానికి ఉండదు, నువ్వేం చేసుకుంటావు చూసుకుంటే వాడు జాగ్రత్తగా బ్యాంకులో వేసుకుని వడ్డీలు లెక్క కట్టుకుని ప్రతిరోజు చాలా పొదుపుగా ఉంటాడు. కాబట్టి ఇది డబ్బు మన దగ్గర ఉంది, మన అవసరాల కోసం. దీనివల్ల ఏ ఫలితం ఎక్కువ తీసుకోవాలో మనం నిర్ణయించుకున్నాం. తప్పులు చేశారు, మూర్ఖులే నష్టపోతారు. చెప్పండి, ఏమైనా మీ చేతికి ఇచ్చాం, మీరు నాశనం చేసుకున్నారు, ఏం చేస్తాం మేము? ఇది 100% ఆచరణ సాధ్యం. ఈవేళ ఉన్న ప్రాంతీయ అసమానతలు, రాయలసీమలో చాలా మంది గుండెల్లో మాకు అన్యాయం జరిగిపోతున్న భావం. ఉత్తరాంధ్రలో ఇందాక రమణ గారు అన్నట్టుగా నిజంగా ఇక్కడ చాలా మంచి మనుషులు, ఈ ప్రాంతంలో పూర్తిగా పనిచేసిన వాడిని నేను. మొట్టమొదట తులెడుగులు వేసిన పరిపాలన ఇక్కడే, నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ గా, విశాఖపట్నంలో వివిధ పదవుల్లో డిఆర్డీఏ గానీ, లేకపోతే జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, కాంగ్రెస్ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ, ఓడా వైస్ చైర్మన్, చాలా చాలా ఒక సందర్భంలో 4 పదవులు ఒకేసారి నిర్వహించేవాడు. పొద్దున్న 4 గంటలు వేస్తే రాత్రి 11 గంటలకు నాకు నిద్ర. నా పక్కనే సూట్ కేసులో మొత్తం ఉండేవి, ఏ కాగితం కావాలి. అర్ధరాత్రి ఒకసారి సీఎం ఫోన్ చేస్తే టక్కగా 2 నిమిషాలు చెప్పాను, ఎట్లా చెప్పే అర్ధరాత్రి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజలు నాకు తెలుసు, ఇంత అమాయకులు, ఇంత ప్రేమించేవాళ్ళు మీకు దొరక. ఈ అమాయకత్వాన్ని మనం అనుష్కరణ తీసుకోవడం కాకుండా వీళ్ళ చేతుల్లో ఆ నిర్ణయాధికారాన్ని పెట్టాలి, నమ్మాలి. వాళ్ళ డబ్బులతో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడానికి మన డబ్బుడే ఏంటండి, మండపై ఏమన్నా అయినా పెత్తనం మీదే ఉంచుకోండి. ఎందుకు పెట్టినంతో నిజంగా రామకృష్ణ గారు అన్నట్టుగా, మన సిపిఐ రామకృష్ణ గారు అన్నట్టుగా అసలు తీర ప్రాంతం అయ్యి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి ఇంత వెనుకబడతాం ఏంటంటే అంకెలు ఇంత ఉన్నాయని చెప్పంటే ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళ అధికారంలో ఉండే కాదు. మరి మా సోదరుడు వదిలేవారు కదా మా రఘువీరారెడ్డి గారు, గతంలో అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నారు. నిజంగా మనం సిగ్గుతో తలదించుకోవద్దు. ఇంతకంటే అవమానంగా ఉండే ఈ దేశానికైనా కూడా వనరులండి ప్రకృతి ఇంతగా ఆశీర్వదించినా కూడా. కాబట్టి ఈవేళ పునరాలోచన చేయకుండా గతంలో ఉన్నదాన్నే కొనసాగిస్తాం. ఈ పార్టీ పోయి ఆ పార్టీ వస్తుంది, ఆ పార్టీ పోయి పడుతుంది, హామీలు ఇస్తారు రోజు. వాడు ఏం పోయా, వాడిది కాదు కదా. ఎలక్షన్ లో ఇప్పుడే పేపర్లో చూస్తున్నాం, ఈసారి ఎలక్షన్ లో 10 కోట్ల రూపాయలు సిద్ధపడుతున్నారట ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి. అలా వచ్చినప్పుడు మనం ఉద్ధరించేది ఏంటి? ఏమండి, మొన్న 15 అయిపోయింది, నేను కొంచెం పాత కదవండి. అందుకని ఇది పూర్తిగా ఆచరణ సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు మీ మీద కోపంతోనో కష్టంతో కాదు. ఇందాక స్పష్టంగా రామకృష్ణ చెప్పిన ప్రాంతీయ ఉద్యమం తీసుకొచ్చి ప్రజలు రెచ్చగొట్టాలని దేశం పాపం ఉత్తరాంధ్ర వాళ్ళకి లేదు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడంలా. అన్ని ఉన్నా కూడా అంగట్లో ఈ ప్రజలకు అందట్లేదు. తర్వాత తరం నాశనం అవుతుంది. ఈ అంకెలు చూడండి, ఈ గణాంకాలు చూడండి, ఇది ధర్మం కాదు. ఈ ప్రజలకు అవకాశాన్ని ఇచ్చి ఈ భవిష్యత్తును బాగు చేసే అవసరం ఉన్నది. లేకపోతే నష్టపోయేది మన జాతే, తెలుగు జాతే, మన రాష్ట్రమే, మన దేశమే అని ప్రజలు కోరుతున్నారు, ఆక్రోశిస్తున్నారు. ఇంతకంటే ధర్మమైన డిమాండ్ కోరదు. దానికి విలువ మార్గం 100% సాధ్యం. కొన్ని ఏమన్నా కష్టాలుంటే, ఇబ్బందులుంటే అమల్లో మనం కూర్చొని పరిష్కరించుకుందాం. ఇదేమీ అసాధ్యమని కాదు, ప్రపంచంతో జరుగుతుంది. బ్రిటన్ జనాభా ఎంతండి? 6 కోట్లు. దానికి ఒక స్కాట్లాండ్ ఉండే, స్కాట్లాండ్ లో ఒక ప్రభుత్వం ఉండే, స్కాట్లాండ్ లో ఒక ప్రధానమంత్రి ఉండే. వేల్స్ ఉంది, దానికి ఒక ప్రధానమంత్రి ఉండే, ఒక ప్రభుత్వం ఉండే. నార్తర్న్ ఐర్లాండ్ దానికి ఒక ప్రధానమంత్రి ఉండే, ప్రభుత్వం ఉండే. అంత మంది జనాభా సుమారుగా మనకు 5 కోట్ల అంటే 6 కోట్లు ఉంది. 6 కోట్ల జనాభాకి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని చోట్ల ఎన్నో అధికారం ఉంది. మనకేమిటి ఇబ్బంది? ఇంత వెనకబెడుతున్న మనం అద్భుతంగా చేస్తున్నావా, నాశనం చేస్తున్నాం, వెనకబెడతాం. అంచేత నేను ఇక్కడ ఈ సభలో అందరినీ కోరేది, ఏ ఒక్కళ్ళు ఒక వెనుకబాటుతనం ఉండాలని కోరుకోరు.
అభివృద్ధి జరగద్దని కోరుకోరు. ఇవన్నీ జరగాలని ఆశ ఉంటుంది, కానీ ఒక మార్గం, ఒక రోడ్ మ్యాప్ లేకపోయినట్టయితే ఒక మంచి ముఖ్యమంత్రి నిజాయితీగా చేద్దామని సంకల్పించిన ముఖ్యమంత్రులు ఎవరో కూడా చేయొద్దు అనుకోరు, చేద్దామని అనుకుంటారు. అందులో అభివృద్ధి విషయంలో మిగతా విషయాలు ఏమన్నా కూడా ఫలాన్ని మా జిల్లాకు కావాలని చెప్పంటే ఏ ముఖ్యమంత్రి ఎలా చేద్దామని ఆలోచిస్తారు. కాబట్టి వనరులు ఏమిటి, సాధ్యాసాధ్యాలు ఏమిటి ఇవన్నీ ఆలోచిస్తారు తప్ప ఏ పార్టీ అయినా కనీసం మిగతావన్నీ ఎట్టున్నా కూడా కనీసం ప్రజల్లో మంచి కీర్తి పొందాలి కదా, మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు పొందాలి కదా, ఆ జిల్లాకి వెళ్తే ప్రజలకి గౌరవం రావాలి కదా. వాళ్ళు దురుద్దేశంతో చేస్తానని అనుకోను, కానీ కేంద్రీకృత వ్యవస్థలో వాళ్ళు నేనే చేస్తాను అనుకున్నంతకాలం ఏమీ జరగదు. నేను విస్పష్టంగా చెప్తున్నాను. అంతగా చేసేటైతే మరి ఈ 70 ఏళ్లలో ఏం జరిగిందట? 12 కాంగ్రెస్ పాలించే 30 ఏళ్ల నుంచి 34 ఏళ్ల నుంచి అధికారంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహిస్తుండే ఏం ఇప్పుడు చేసామట మనం? ఇప్పుడు చేయండి, రేపు అద్భుతంగా మీరు చేయబోయేది ఏమిటట? కొత్త నమూనా ఏం తీసుకొస్తున్నారు మీరు? ఒక సామెత ఉన్నది, గతంలో చేసిన మీరు ఏం చేస్తే గతంలో వచ్చిన ఫలితాలు వస్తాయి. గతంలో ఏం చేశామో దాన్నే చేస్తే అప్పుడు ఏమొచ్చింది అప్పుడే వస్తుంది. మీరు వంట నిన్న ఎలా చేశారు, ఇవాళ కూడా వంట అలాగే చేస్తే రుచిగా ఇంకోటి మీకు మార్పు వస్తుందండి. మారిస్తే కదా, ఆ మెన్యూ మార్చాలా, ఆ రెసిపీ మార్చాలా, వంట చేసే తీరు మార్చాలా, అప్పుడు వచ్చే పదార్థం రుచికరంగా మారుతుంది. అంతేగాని అదే రకమైన తీరుతో అదే రకమైన పదార్థాలతో అదే వంట చేస్తే అదే వస్తుంది. నిన్న వచ్చింది వాడే వస్తుంది. ఈ 70 ఏళ్ళకు ఫలితాలు వచ్చినాయి మనం చూసాం. కాబట్టి ఈ వేదిక నుంచి నేను అందరినీ కోరేది, మీ పెద్దలంతా ఆలోచించండి. పార్టీలు వెంటనే నిర్ణయం తీసుకుంటానని అనుకోవట్లేదు, కానీ మీరంతా మీ పార్టీలో కూర్చొని ఆలోచించండి. గల్ల చెప్పండి, బాబాబు నాకేదో చేసి పెట్టండి వద్దుది. ఎవరో వాడు కాళ్ళు పట్టుకునే వాళ్ళు రాజుల్లాగా, మీరు భృత్యుల్లాగా. పాపం రామకృష్ణ గారు ఆయన తలుచుకుంటే రేపొద్దున ఏ పార్టీ అయినా పెంచి దండం పెట్టి మరి ఎంపీ సీట్ ఇస్తారు, మంత్రిని తీసుకొస్తారు. ఆయన కూర్చొని అదే పనిగా ప్రాధాన్యపడుతూ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరాలను చూశాను. మనం ప్రాధాన్యపడి బాబు మా ఊళ్ళో చేసి పెట్టడానికి అవసరం ఏంటండి? తెచ్చకాలం అవునా? మన ఊళ్ళో మన అవసరం మనకు తెలీదా? విశాఖ జిల్లాలో అక్కడ జోనల శ్రీనివాస్ కి, మన కొనతాడు రామకృష్ణకి, మన కేవీ రమణ గారికి, చలం గారి కంటే ఎక్కువ తెలుసా మిగతా వాళ్ళకి? మీకంటే పరిజ్ఞానం ఉంది కనుక వాళ్ళకి మనం చేసుకోలేము. ఆ మాత్రం అంచేత చేసే తీరు మార్చకపోయినట్టే, మనం ఎంత హడావుడి చేసినా, ఎంత గందరగోళం చేసినా కూడా మనం చేసే తీరు మార్చకపోయినట్టయితే, గతంలో చేసిన పద్ధతి అనుసరించినట్టయితే ఫలితాలు వేరేగా ఉండవు. తలకాలు మారుతుంటాయి. ఈ పార్టీ వాడు ఈ పేరుతో ఈయన వస్తాడు, ఆ పార్టీ ఆయన వస్తాడు, పదవులు ఎవరికి వస్తే మారుతుంటాయి అంతే. వాడికి వస్తే వీడు అసలు పట్టారు, వీడికి వస్తే అసలు పట్టారు. మన బతుకులు మారు. ఇది మార్చాలని చెప్పంటే ఖచ్చితంగా ప్రాంతీయ మండళ్లు సాధ్యము, అవసరము. దానికి నేను చెప్పిన నిధులు కాస్త అట్యూటిగా నిధులు కేటాయించడం అవసరము. అలాగే స్థానిక ప్రభుత్వాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజలకు అత్యంత చేరువైన స్థాయిలో ఇచ్చేసి మీ ఊళ్ళో మీరు చూసుకుంటాయా? ఇక్కడ మా రాంబాబు ఉన్నాడు, ఎవరు అడగక్కర్లేదు. ఇప్పుడు లక్ష్మీ ఎందుకుంటారంటే అలా తెలియదు. అసలు మా ఊళ్ళో పని అయిపోతున్న నమ్మకం ఉంటే తుపాకులు పట్టే వాళ్ళంతగా ఊళ్ళో జనబతుకులు మార్చడం కోసం చెప్పిన పనులు చేపడతారు, బాధ్యతలు తీసుకుంటారు. ఆ బాధ్యత బరువైతే వాళ్ళు తెలుస్తుంది. ఇంకా టిప్పులు అక్కర్లేదు, రస్తారోకలు అక్కర్లేదు. దానికి ఇది నాందైనట్టయితే తెలుగునాట ఒక అద్భుతమైన ప్రయోగానికి, విప్లవాత్మక మార్పుకి నాందవుతుంది. అలా కాకుండా ఒకదంపుడుగా అయిపోయి మా ప్రాంతం రేపొద్దున మళ్ళీ మన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ రాయలసీమలో ఇంకొక మీటింగ్ పెడతారు. అక్కడ రాయలసీమ వెనుకబడతాం గురించి మరింత ఇంతకంటే ఆవేశంగా, మీకు ఆవేశం తక్కువ కదా, అక్కడ ఆవేశం మరింత ఎక్కువ కదా, పౌరుషం ఎక్కువ కదా, మరింత గట్టిగా మాట్లాడతారు. అదైన తర్వాత మిగతా జిల్లాలో మేము వెనకబడుతున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మా సంగతి ఏంటి, మాకు మెట్ట ప్రాంతాలు మాకు బేదరికం ఉంది, మా సంగతి ఏంటి, మా వెనకబడుతున్నా మళ్ళీ మాట్లాడతారు. ప్రతి చోట ఒకటి నిమిషాలు కూడా నేను కూడా మీకు కష్టం ఉందయా, నేను ఈ దేశంలో కష్టం లేదు ఎవరికి, నిజంగా మీరు నష్టంలో ఉన్నారాయా, అన్యాయం జరిగిపోతుంది నేను కూడా అంటాను. ఇది జరిగిపోతుంది. సంస్థాగతమైన మార్పు తీసుకురాకుండా ఎంతకాలం అనుభవిస్తూ ఉంటాం, ఎంతకాలం మనం మోసం చేసుకుంటాం, ఇతరులను మోసం చేస్తూ ఉంటాం. ఎంతకాలం రాజకీయ ప్రక్రియ సమస్యల భాగం అవుతుంది. దీన్ని పరిష్కారంగా మార్చగలమా లేదా? అప్పటికే ప్రజలు తప్పులు చేస్తే స్థానిక నాయకత్వం కనుక ముందు చూపు లేకపోతే నష్టపోనివ్వండి, వాళ్ళ కాళ్ళు విరగనివ్వండి. పిల్లాడు నడవలేడు కదా అని చెప్పి 6 నెలలకు నడవలేడు కదా, కానీ నడవటం మొదలెట్టగానే, తేకటం మొదలెట్టగానే, పాకటం మొదలెట్టగానే కొంచెం మనకి ఇబ్బందులు లేకుండా, దెబ్బలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మనం పిల్లల్ని ప్రోత్సహిస్తాం. తప్పడానికి వేస్తుంటే రా రా అని చెప్పి నువ్వు ప్రోత్సహిస్తాం. అడి కొంచెం ఏడుస్తుంటే ఏం పర్లేదన్నా, చిన్నదా ఏం కాలేదు అని చెప్పి సముదాయిస్తాం. అంతేగాని పిల్లలు నడవలేడు అని చెప్పని వాడిని ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుంటే వాడు ఖచ్చితంగా శాశ్వతంగా పక్షపాతం అడుగుతాడు. తప్పులు చేస్తే చేయనివ్వండి. దురుద్దేశం కానంత వరకు, అవినీతి లేనంత వరకు
స్థానికంగా నిర్ణయాలు తప్పులు చేస్తే మీరు ఎంత తప్పులు చేయట్లేదు, ఇంతకాలం తప్పులు చేయబట్టే దేశం తగలడింది. 19,000 కోట్లు ఖర్చు పెడితే చదువు ఎట్లా ఎందుకు తగలడింది? ఆ విషయాల్లో చెప్తే మీరెవరు మాట్లాడారు అసలు? ఏ పార్టీ నాయకుడైనా కూడా ఎంత అధ్వానం ఉందా మనకి. భారతదేశంలో అంత అసహ్యంగా చదువు ఆరోగ్యం ప్రపంచం ఎక్కడున్నాయి నాగరికమైన దేశాల్లో. కడుపు చూసుకుంటే కాలం పడుతుంది. కాబట్టి ఆ మాటలొద్దు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చేయలేరు, ఏమేమి ఉద్ధరించారు మీరు? ఏం ఉద్ధరించారు? ఇంకో అంకెల్ ఏం ఉద్ధరించారు? ఇంకా వేరే మార్గం లేదు. ఈ ప్రత్యేక మండళ్లు, స్థానిక ప్రభుత్వాలు నిర్దిష్టమైన నిధులు, వాళ్ళు బాధ్యత ఉన్నట్టుగా పైన ప్రభుత్వం పూర్తిగా పకడ్బందీ ఏర్పాట్లు, జవాబుదారీతనం కోసం చెప్పని స్పష్టమైనటువంటి మార్గాలు అది చేసినట్టయితే మిగతా ప్రాంతాలకి రాయలసీమకి ఇది చేసినా కూడా అదనంగా సాయం అవసరం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల ఉత్తరాంధ్రకి 3 ఏళ్లలో 4 ఏళ్లలో సునాయాసంగా పరిస్థితి మార్చుకోవాలి. అందుకు మీరంతా నడుము కట్టండి. మీరు దాన్ని నడుము కడితే నాలాంటి వాళ్ళ జీవితం అంతా కూడా ఈ దేశంలో మౌలికమైన సంస్థాగత మార్పుల కోసమే కేటాయించాం. ఇన్నేళ్ల పోరాటం తర్వాత నాకు అనిపిస్తోంది ఈ సమాజం ఉన్నతినే నడుస్తున్నట్టు ఎన్ని మార్పులు తీసుకొచ్చినారా. నాకు ఈ దేశంలో చాలా మార్పుల్ని నా పోరాటం తీసుకొచ్చే అదృష్టం నాకు దక్కింది. 3 రాజ్యాంగ సవరణలు కేవలం నా ప్రమేయం వల్ల, లోక్సభ్యం ప్రమేయం వల్ల వచ్చినాయి. 91, 97, 99 7 పెద్ద పెద్ద చట్టాలు వచ్చినాయి. 4-5 మౌలిక విధానాల మార్పు వచ్చి 2G స్పెక్ట్రమ్ కాన్స్టిట్యూషన్ సహా. కానీ నాకు తృప్తి లేదు. ఈ దేశం మౌలికంగా నడిచే తీరు మారడంలా, ఉన్న కొద్దిగా రాజకీయ విభజన కోరుకుపోతున్నా, విద్యా ఆరోగ్యం బాగుపడడంలా, పుట్టిన కులమో లేక కుటుంబమో బిడ్డ భవిష్యత్తు 170 మందిని శాసిస్తున్నది ఇవాళ కూడా. అది నాగరిక సమాజంలో ఉండవలసింది కాదు. మౌలికమైన మార్పు ఈ ప్రజల్ని చైతన్యం చేయడంలో, అధికారాన్ని ప్రజలకు ఇవ్వడంలో, తప్పు చేస్తే వాళ్ళని నేర్చుకోవటంలో అక్కడి నుంచి వస్తుంది తప్ప పైనుంచి సాధ్యం కాదు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. దానికి ఏ రకమైన కట్టుదిట్టాలు కావాలో మీరు చేసుకోండి. కానీ మీరు పాలకులు, ప్రజలు పాలితులుగా భావించబోకండి. పన్నులు కట్టి మిమ్మల్ని పోషించేవాళ్ళు, లేకపోతే మీరు చేసే అప్పుడైనా తీర్చవలసిన వాళ్ళు, మీ దుష్పరిపాలన ప్రభావాన్ని భరించేవాళ్ళు నష్టపోయేవాళ్ళు. ఆ ప్రజలకి బాధ్యత ఇవ్వండి, అధికారం ఇవ్వండి, జవాబుదారీతనాన్ని మీ దగ్గర ఉంచుకోండి, శాసించాలి.